Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. Finally 1000 crore కొట్టేశాడు. ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. ఎస్, కల్కి సినిమా ఇవాల్టితో 1000 కోట్ల గ్రాస్ కొట్టింది. మరి ఎంత కొట్టింది? అంతటా హిట్ అయినట్టేనా? ఇంకెంత కొట్టొచ్చు? అలానే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. నిన్నటితో కల్కి 3 వీక్స్ రన్ని కంప్లీట్ చేసుకుంది. చాలా రేర్ ఇంత లాంగ్ రన్ రావడం ఒక సినిమాకి. టాక్ ఆ రేంజ్లో ఉండే. మరి నైజాంలో ఏకంగా 88.2 కోట్ల షేర్. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే అప్పుడు ఆ బిజినెస్ చూసి. సీడెడ్ లాంటి మాస్ ఏరియాలో 20.4 కోట్ల షేర్ కొట్టింది. బట్ ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 27 కోట్లు అవ్వడంతో బిలో యావరేజ్ ఇక్కడ. స్టిల్ 20 crore ఈజ్ నాట్ ఏ స్మాల్ నంబర్. ఇంకా వైజాగ్లో 20.85 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్లు. ఆల్మోస్ట్ రికవర్డ్ హియర్. ఈస్ట్లో 12 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14 కోట్లు. మైనర్ లాస్ తప్పేలా లేదు. వెస్ట్లో 9 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. ఇక్కడ కూడా మైనర్ లాస్. గుంటూరులో 10.78 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు. లాసే. కృష్ణాలో 10.86 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు. అండ్ నెల్లూరులో 5.9 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. సో 22 డేస్లో తెలుగు స్టేట్స్లో 178.1 కోటి షేర్ అండ్ 279 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 175 కోట్లు. సో టువర్డ్ సూపర్ హిట్. ఇంకా కర్ణాటకలో 34.5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు. బ్లాక్ బస్టర్ హియర్. తమిళనాడులో 21 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు. సూపర్ హిట్ ఇక్కడ. బాగానే హిట్ చేశారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కేరళలో 12.1 కోటి షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు. సూపర్ బ్లాక్ బస్టర్. నార్త్లో 137 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 85 కోట్లు. బ్లాక్ బస్టర్. అండ్ ఓవర్సీస్లో అయితే 125.5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 70 కోట్లు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నాన్ బాబులి 2 రికార్డ్ ఇక్కడ. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 509 కోట్ల షేర్ అండ్ 1000.08 కోట్ల గ్రాస్తో అమేజింగ్ నంబర్ పెట్టింది. రీచ్ అయిపోయింది 1000 crore. ఈ నంబర్ ప్రభాస్ అన్న మూవీస్కి ఆదిపురుషుండి అనుకుంటున్నాం. ఇప్పటికీ చూసాం. ఆ కంటెంట్కి కరెక్ట్ నంబర్ ఇది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరల్డ్ వైడ్ది 372 కోట్లు. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇప్పటి వరకు మన ఇండియాలో 1000 crore దాటిన సినిమాలు బాహుబలి 2, దంగల్, RRR, KGF 2, పఠాన్, జవాన్ అండ్ నౌ కల్కి. ప్రభాస్ అండ్ షారూఖ్ ఖాన్వి 2 ఫిలిమ్స్ ఉన్నాయి ఈ ఆస్పెక్ట్లో. సో ఫైనల్లీ ప్రభాస్ అన్న గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. లాంగ్ రన్లో ఇంకా కొట్టొచ్చు. ఇంకేంటి రెబుల్స్, పండగేగా. కమింగ్ టు రీ రిలీజ్ మూవీస్ నెక్స్ట్ మంత్, అదే August 9th మహేష్ అన్న బర్త్డే స్పెషల్గా ఎవర్గ్రీన్ క్లాసిక్ మురారిని రీ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. అయితే ఫ్యాన్స్ అంతా యూనిక్గా సినిమాకి వైబ్ క్రియేట్ చేస్తున్నారు. కొందరు మొన్న ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ వీడియోతో సూపర్ అటెన్షన్ అండ్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇంకొందరు ఇన్విటేషన్ కార్డ్ ప్రింట్ చేయించారు. ఇంటర్వెల్లో భోజనాలు పెడతారా అని సర్కాస్టిక్గా రెస్పాన్స్ ఇస్తున్నారు ఆడియన్స్. యూనిక్ క్రియేటివిటీ. మరి ఈసారి పేపర్స్కి బదులు అక్షంతలు తీసుకెళ్దామా? ఎనీవే, మీకు అయిపోయేలా ఉంది. అండ్ కమింగ్ టు గబ్బర్ సింగ్, పవన్ అన్న బర్త్డే స్పెషల్గా September 2nd మాస్ హిట్ గబ్బర్ సింగ్ని రీ రిలీజ్ చేస్తున్నట్టు తెలిసింది. ఫ్యాన్స్కి వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ, పవర్ స్టార్కి బెస్ట్ కంబ్యాక్ ఇచ్చిన ఫిలిం. మరి ఈ మాస్ మూవీతో బిజినెస్ మ్యాన్ రికార్డ్స్ని కొడతారా? ఏ లెవెల్లో రచ్చ చేస్తారో చూడాలి. సో అది గైస్ మ్యాటర్. కల్కి సెన్సేషన్ అండ్ రీ రిలీజ్ ఆస్పెక్ట్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.